శాంతి పర్వంలో ఉండేటువంటి శ్లోకం దాపయిత్వా కరం ధర్మ్యం రాష్ట్రం నిత్యం యథావిధి. ఇది భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకు చెప్పినటువంటి సందేశం. ఒక రాజ్యాన్ని రాజు ఎట్లా నడపాలా, ఎంత ధర్మనిష్టతో ఎంత కర్తవ్యనిష్టతో నడపాలా, ఎంత గొప్పగా తీసుకొని పోవాలని చెప్పినటువంటి ధర్మ సందేశం. మనం కూడా రోజు చూస్తాం కదా, పూజలలో ఒక యాగం చేసినప్పుడు కానీ ఒక పూజ చేసినప్పుడు కానీ అంత అయిపోయిన తర్వాత ఒక గొప్ప క్రతువు యాగం చేసినా కూడా ఏం చేస్తారంటే అయిపోయిన తర్వాత ఒక శాంతి మంత్రం చెప్తారు, క్షమాపణ మంత్రం చెప్తారు. తర్వాత లోకహితాన్ని కోరుతూ ఒక మంత్రం చెప్పి ముగిస్తారు. జనరల్గా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాం గోబ్రాహ్మణేన శుభరస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తాం. ఇది కూడా అట్లాంటిదే. అంటే ప్రజలు అందరు బాగుండాలి, గోవులకు కూడా శుభం జరగాలి, పాడి పంటలు బాగుండాలి. న్యాయ మార్గంలో ఈ మహిషులు పరిపాలించాలి. న్యాయేన మార్గేన మహీం మహిషాం అంటే రాజులు ఈ భూమిని న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో పరిపాలించాలి అని చెప్తారు. మంచిని ఆశించి అక్కడ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, లోకంలోని సర్వులు కూడా లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ కూడా సుఖంగా బతకాలి అని చెప్తారు.